హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత శ్యామ్ బ్లాగ్స్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత శ్యామ్ బ్లాగ్స్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు. ఎక్కడ కొంచెమైనా మీకు నా వీడియో ఏమైనా మీకు కొంచెమైనా నచ్చింటే, ఫస్ట్ టైం ఏమైనా మీరు నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, యాక్చువల్లీ ఈరోజు సండే, ఈస్టర్ అనమాట. సో అందరికీ హ్యాపీ ఈస్టర్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10 o'clock అవుతా ఉంది. మార్నింగ్ నుంచి ఈరోజు వీడియో చేయాలి అనుకున్నాను, కానీ చేయలేకపోయినాను డ్యూ టు పండగ అంటే తెలుసు కదా, యూజువల్ ఇంట్లో క్లీనింగ్, వంటలు అవి ఇవి ఉంటాయి. సో ఆ పనిలో పడిపోయినాను అనమాట. ఇంకా రెడీ కూడా అవ్వలేదు కదా, ఇంకా దానికి ఎందుకులే అని ఊరికైపోయినాను. సో ఇప్పుడు వీడియోస్ ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే, ఒక స్పెషల్ డిష్ చేసినాను. సో ఆ డిష్ యాక్చువల్లీ అంతా అయిపోయింది, లాస్ట్ ఊరికే చేయడం మాత్రమే. కానీ అది మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. అది నా ఫేవరెట్ డిష్ అండ్ చాలామందికి కూడా ఉంటుంది నాకు తెలుసు. సో అది ఏం చేస్తున్నాను అనేసి మీ అందరితో మీకు చూపించేస్తాను. చలో చూద్దాం. హాయ్ హలో గాయ్స్, ఆల్రెడీ ఇంట్రడక్షన్ చూసేసారు కాబట్టి ఈ వీడియో ఏంటి, ఇది ఈస్టర్ వీడియో. నాకే షాక్ అవుతుంది, ఇన్ని రోజుల తర్వాత నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఓ మై గాడ్ అని. ఎందుకంటే నేను కూడా చాలా చూశాను వీడియోస్, కానీ సారీ యాక్చువల్లీ మెమరీ ఫుల్ అయిపోయింటే డిలీట్ చేద్దామని అనుకొని నేను ఈ వీడియో చూస్తే ఈ వీడియో ఉంది, అయ్యో ఇంకా నేను పోస్టే చేయలేదా అనుకున్నాను. అండ్ దీని బిఫోర్ వీడియో వచ్చేసి నా బర్త్డే గిఫ్ట్స్, యాక్చువల్లీ గోల్డ్ కదా, నేను అది వీడియో ఎడిట్ చేయలేదు. ప్లీజ్, కొంచెం బిజీ ఉన్నాను. ఎందుకు ఇంత బిజీ ఉన్నాను అనేది మీకు కమింగ్ వ్లాగ్స్లో తెలిసిపోతుంది. సో నేను వీడియో చేయకపోయినా నాకు ఒక్క వ్యూవర్ నుంచి నాకు ఎంత వ్యూవర్స్ వచ్చినా నాకు థౌజండ్స్లో రావాలో, హండ్రెడ్స్లో రావాలని ఆశ కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే. అండ్ మీ అందరికీ ఎంత థ్యాంక్ యూ చెప్పినా చాలా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్పెషల్ డిష్ ఏంటి అంటే, ఓలిగా, ఒబ్బొట్టు, భక్ష్యాలు, చాలా పేర్లు ఉన్నాయి కదా, కానీ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. నా తమ్ముడికి ప్రాణం ఇదంటే. సో తమ్ముడి కోసమే నేను నేర్చుకున్నాను. నాకు ఈ ప్రాసెస్ వచ్చు, కానీ అది పూర్ణం రెడీ చేసే ప్రాసెస్ నాకు రాదు, మా అమ్మ చేసిస్తారు. అండ్ పిండి పిసుక్కొని ఓలిగా చేసేకి నాకు వస్తుందన్నమాట. సో ఇది నా ఫేవరెట్. ఇప్పుడు నేర్చుకునేసిన మా అమ్మ ఆ ప్రాసెస్ చేస్తే నేను అమ్మ చేస్తే హాఫ్ నేను చేస్తున్నాను. సో దాని నుంచి ఇప్పుడు ఈజీ అయిపోయింది మాకు. అండ్ ఇంకొకటి ఏమంటే, మేము ఏ ఊరికి పోయినా చిన్నప్పుడు ప్రతి ఊర్లోన మా మమ్మీ వాళ్ళు తెలుసు కదా, తమ్ముడు భార్యలు, మా అత్త వాళ్ళు ఉంటారు, మా అత్త వాళ్ళు, ఇంకా మా పిన్ని అయితే మేము ఊరికి పోతే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్తో చేపించేదనమాట మా కోసం. నేను ఇప్పుడు ఊరికి పోయినా కూడా క్రిస్మస్కి ఆ టైంలో ఊరికి పోతాం కదా, అప్పుడు మా అత్త వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ చాలామంది ఉంటారు కదా, అందరూ చేసి పెట్టి ఇచ్చే స్పెషల్ డిష్ అనమాట. అందుకే నాకు మీ అందరితో షేర్ చేయాలనిపించింది. అండ్ ఈసారి ఒబ్బొట్టు మాత్రం సూపర్ వచ్చింది. నాకే నమ్మలేదు నేను చేసినానా అని. చూడండి మీరు కూడా ఎంత బాగా వచ్చింది కదా. సో ఇది నా స్వీట్ రెసిపీ. సమ్మర్ క్యాంಪ್ వచ్చండి, ಏನೋ ಅದೇನೋ ಹೇಳ್ತಿದ್ದಲ್ಲ, సమ్మర్ క్యాంప్ వచ్చండి, కొట్టండి ಏನೋ జీవ ఈ ఫెలో ఇది ఇంకా తీయలేదు. ಇವತ್ತಿಗೆ ಎಕ್ಸಾಕ್ಟ್ 1 month ಇನ್ನೂ ನೀನು ಆ ಡೆಕೋರೇಷನ್ ತೆಗ್ದಿಲ್ಲ. 22nd ಕರೆಕ್ಟ್, ಎಕ್ಸಾಕ್ಟ್ 1 month ಇವತ್ತಿಗೆ. ಮಕ್ಕಗೆ ಬಾರಿಸ್ತೀನಿ. ಜೀವ ಅನಂತಪುರ ಹೋಗೋಣ 5th ಅದೇನಾ, ಈ ಊರದಲ್ಲ ಬೇರೆ ಅಮ್ಮನ ಬಿಟ್ಟು ಇದು ಅಕ್ಕ ಅಂದ್ರೆ ಯಪ್ಪ ಇವನು ತಿಂತಿದ್ದಾನೆ. ಯು ಶೋ ఇది కరెక్ట్గా తగ్గి విను అక్కడి నుంచి వీడియో తీవిను కరెక్ట్ వస్తాడు వీడు షార్ట్. అల్లోడు తింటానే సాకర్ నగర్ మీద బా, సాకర్ నగర్ మీద
ఈ బిట్ కూడా అంటే యాడ్ చేసినాను. ఇది మా స్పెషల్ బిట్. యాక్చువల్లీ ఇది మేము పిక్నిక్ లాగా ఒక షార్ట్ ట్రిప్ అనమాట. ఒక ఆఫ్టర్నూన్, ఇది ఒక సండే తీసిన వ్లాగే. ఆఫ్టర్నూన్ అట్లా పోయి ఈవినింగ్ వచ్చేసినాము. సో ఇది కూడా చాలా బాగుంది, కానీ ఫుల్ వీడియో నాకు దొరకలేదు. మా కార్లో పోయి ఫన్ మాత్రమే దొరికింది. ఇక్కడ కాన్వర్జేషన్ చాలా బాగుంది, కానీ పాటలు ఉన్నాయి కాబట్టి నేను ఫుల్ కాన్వర్జేషన్ పెట్టలేదు. అండ్ జీవన్ మీరు అబ్జర్వ్ చేయండి, వాడు ఫుడ్డీ. ఊరికే వాడు అట్లా మేము ఏడిపిస్తాం కానీ బట్ వాడు బాగానే, అంటే నార్మల్ పిల్లలు మగపిల్లలు అన్నాక తినాలి కాబట్టి అంతే తింటాడు, ఎక్కువేం లేదు. అండ్ నేను వాడిని ఊరికే ఆట పట్టిస్తూ ఉంటాను. అండ్ ఆ స్నాక్స్ అన్నీ నావే అని పట్టుకున్నాడు, కానీ వాడు ఒకటే కాదు, మేము అందరూ తిన్నామన్నమాట. What is that, Mata? Misha? ఎక్కడ పోయినా తిండి ఉండాల, తిండిపోతాడు. చూడదు ఎట్లా పెట్టుకున్నాడు, బాస్కెట్ పెట్టుకొని కూర్చున్నాడు. అన్న పసికిరు అయ్యో సారీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం జీవ వచ్చినాడు. ఈరోజు గాడి పుష్ చేయండి వచ్చినాడు. ఎట్లా ఉన్నావు జీవా? బాగుంది. బాగున్నాను. నేను బాగున్నాను. మీరు బాగున్నారు. బాగుంది మీరు ಸ್ವಲ್ಪ టైం లేదు బాగుండలేదు. ಏನದು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳು. ಸ್ವಲ್ಪ ತಾದ್ಮೇಲೆ ನಾನು ಬಾಗುಂದಿ ಇರಲ್ಲ. ಏಕೆ ತಳ್ಬೇಕಲ್ಲ. ఫిక్స్ ಆಗಿದೆಯా? ఇప్పుడు ఇక్కడే ఇది తీసుకో. విను స్ట్రైట్ పోతే దూరం పోతావేమో, వాడు ఇట్లా పొమ్మని చెప్పా. టేక్ సర్వీస్ రోడ్. ఇట్లే పో. After that you can take flyover. I can take flyover. Yeah. Again I can take. Yeah. Ford showroom ಇದೆಯಲ್ಲ, after that you can take. చికెన్ కదా. యాక్చువల్లీ నేను ఆ కాన్వర్సేషన్ ఎందుకు పెట్టినానంటే, అది జీవా తెలుగు మాట్లాడేది. మాకే కాదు, చాలామంది జీవా తెలుగు ఫ్యాన్స్ ఉన్నారనమాట. చాలామంది దాన్ని పర్సనల్గా మెసేజ్ కూడా చేస్తారు, ఈ చాలా రోజులు ఏం జీవాతో మాట్లాడిపోలేదు అని. సో దానికోసమే పెట్టినాను. అండ్ అది బాగుంటుంది కదా, వాడు క్యూట్ మాట్లాడుతాడు. నా తమ్ముడు అందరిలో చిన్నోడు వాడే అనమాట. సో ఫేవరెట్ పర్సన్. సో అట్లా మాది ట్రిప్ అనమాట ఇది. ఇంకా అక్కడి నుంచి చాలా రోజులు అయిపోయింది కదా, కాన్వర్సేషన్ కూడా నాకు గుర్తు వస్తలేదు. అబ్బా ఇప్పుడు డిసైడ్ అయినాను, నేను ఎందుకు బిజీ ఉన్నాను అనేది మీకు కమింగ్ వ్లాగ్స్లో పక్కా తెలుస్తుంది అట్లీస్ట్. సో అప్పుడు దాకా ప్లీజ్ వీడియోస్ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. సో నాకు ఏం గుర్తు లేదు, కానీ ఎంత గుర్తుందో అంతైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇందుకే యూట్యూబ్ చాలా బెస్ట్ అనిపిస్తుంది అబ్బా నాకు. అండ్ మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం లేదండి. ఐ లవ్ మ్యాంగోస్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 times తింటున్నాను లిటరలీ. నేను మ్యాంగోస్ అయితే తిని హీట్ కూడా అయిపోయింది. ఇవందో నేను మ్యాంగోస్ వదులుతలేదు. ఇంకా చెప్పాలంటే మా అమ్మ కూడా ఎంకరేజ్ చేస్తుంది, తిను ఇంకా 1 year మనం వెయిట్ చేస్తాం కదా దీనికోసం. ఇంక ఇవన్నీ మా పిన్ని తెచ్చింది, మా అమ్మ వాళ్ళ చెల్లి, మా ఆంటీ. చాలాసార్లు మీరు వీడియోస్ చూసింటారు. ఈమె అనమాట ఆ ఊరు నుంచి వచ్చింది. తను వచ్చినప్పుడు అన్నీ తెచ్చింది. యాక్చువల్లీ వీడియో నేను తర్వాత చేయలేదు, సో ఇది ఒక్క బిట్ ఉంటే ఇక్కడే యాడ్ చేసేసినాను. ఇది రీసెంట్గానే మా ఆంటీ వచ్చింది, లాస్ట్ వీక్ వచ్చినారనమాట, అప్పుడు తెచ్చినారు. సో బిఫోర్ దిస్ నేను కూడా చాలా తెచ్చినాను. అండ్ ఎవ్రీ డే లిటరలీ మ్యాంగో వర్షం లాగుంది మా ఇంట్లోన. మ్యాంగో పిచ్చోళ్ళు అలాగుంటే ఎవరైనా కమెంట్ చేయండి. అంత పిచ్చిగా తింటున్నాను అనమాట. నేను తినేది కాక మా ఇంట్లో అందరిని చెడగొడుతున్నాను. అండ్ నా తమ్ముడికి చాలా ఇష్టము, కానీ పింపుల్స్ వస్తాయి, హీట్ అవుతుందని తక్కువ తింటాడు. నేను మాత్రం ఏ దానికి భయపడట్లేదు. కావాలంటే 2 months పింపుల్ని భరించేద్దాం, ఏముంది. 10 months ఎట్లా ఆరామ్గా మ్యాంగోస్ ఉండవు కాబట్టి. సో మ్యాంగో అండ్ బిఫోర్ మ్యాంగో చిగురాకు, అది ఎంతమందికి ఇష్టం చెప్పు. సమ్మర్ అంటే ఇవన్నీ సమ్మర్ స్పెషల్ కాబట్టి సమ్మర్లోనే తినాలి అంతే. సో ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.